హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్రంలోని త్వరలో గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎలక్షన్లు జరగబోతున్నాయి. దీనిలో భాగంగా మన తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ మన అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించి వార్డుల వైజ్గా కొత్తగా విభజన చేసి ఫైనలిస్ట్ ఈ రోజు అనేది ప్రచురించడం జరిగింది. గ్రామ పంచాయతీలో కాకుండా ఆన్లైన్లో కూడా ఈ డేటా అనేది, ఈ ఓటర్ లిస్ట్ అనేది పొందుపరచడం జరిగింది. అది మనం ఇప్పుడు ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫస్ట్ మీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత మీ తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అని సెర్చ్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ రెండో సైట్ ఉంది కదండి, రెండో సైట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫైనల్ రోల్స్ జీపీ వార్డ్ వైజ్ ఓటర్ లిస్ట్ అనేది ఉంది కదా, ఇక్కడ క్లిక్ దీన్ని సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ మండల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ గ్రామ పంచాయతీ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ క్యాప్చా అడుగుతుంది. ఇట్లా డేటా అనేది ఇట్లా చూపిస్తుంది. చూపించిన తర్వాత మీ వార్డ్ సెలెక్ట్ చేసుకోండి. ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో, తెలుగు కావాలంటే తెలుగులో, మీ ఇష్టం అండి. ఇక్కడ బుర్జుబాయ్ అని సపోజ్ ఇక్కడ నేను ఇంగ్లీష్లో సెలెక్ట్ చేస్తున్నా. చేసుకున్నాక ఇక్కడ మన పేర్లు అనేది ఇలా చూపిస్తుంది. ఒకవేళ మీ ఈ 70 ఏ వార్డుకి సంబంధించిన ఆ వార్డుకు ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండి. ఇప్పుడు తెలుగులో కావాలంటే ఇక్కడ సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ దాంట్లో తెలుగు మీరు సెర్చ్ చేసుకోవచ్చు. అదేవిధంగా నీకు ఇంకొక డౌట్ అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. కొంతమంది ఓటర్ లిస్ట్లో పేరు రాలేదండి. ఎవరైతే కొత్తగా షిఫ్ట్ చేసుకున్నారో, కొత్త ఓట్లు వచ్చినాయి, కొందరు అనేది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఓటర్ లిస్ట్లో అయితే చూపించడం లేదు. వీళ్ళకు ఎలక్షన్లో వచ్చే సమయానికి వాళ్ళవి కూడా డిస్ప్లే అవ్వడం జరుగుతుందండి. ఏం టెన్షన్ పడకండి. చాలామందికి ఓటర్ లిస్ట్ అనేది రాలేదని టెన్షన్ పడుతున్నారు. మీ ఓటర్ ఆన్లైన్లో రిజిస్టర్ అయ్యే ఉంది, కానీ ఇప్పుడు వీళ్ళ సైట్ ప్రకారం సైట్లో ఫెచ్ అవ్వట్లేదు. అది వాళ్ళ సర్వర్ ప్రాబ్లం అండి. థ్యాంక్ యూ అండి.